హలో ఎవ్రీవన్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో, నేను గైలీలో ఎస్‌బీఐ క్లర్క్ మెయిన్స్ మాక్ టెస్ట్ నంబర్ 5 అటెంప్ట్ చేశా. సో, ఆ వీడియో అనాలిసిస్ నేను షేర్ చేస్తున్నా. మాక్ టెస్ట్ అనాలిసిస్. సో, ఈ మాక్ లెవెల్ అయితే మోడరేట్ టు హార్డ్ ఉంది. సో, నాకు ఓవరాల్‌గా వచ్చిన స్కోర్ 62.8 అండ్ అనాలిసిస్ చూసినట్లయితే నేను ఈ జనరల్ అవేర్‌నెస్ అటెంప్ట్ చేయలేదు. అండ్ రిమైనింగ్ ఇంగ్లీష్‌లో నాకు 18.75 స్కోర్ వచ్చింది. అండ్ క్వాంట్‌లో 22.75 అండ్ రీజనింగ్ 21.3 స్కోర్ వచ్చింది. ఓవరాల్‌గా 62.8 స్కోర్ వచ్చింది. సో, సొల్యూషన్స్ చూసినట్లయితే ఇంగ్లీష్ నాకు 5 ఇన్‌కరెక్ట్ అయ్యాయి. ఈజీగానే ఉంది. బట్ ఈడియమ్స్ అండ్ ఏవైతే వొకాబ్ బేస్డ్ క్వెషన్స్ ఉన్నాయో అవి నేను స్కిప్ చేశా. ఈ క్వెషన్ ఇదే అనుకున్నా కానీ నేను పెట్టలేదు. మళ్ళీ రాంగ్ అయితదేమో అని. నెక్స్ట్ ఈ పేరాజంబుల్ ఇచ్చాడు. పేరాజంబుల్ అయితే ఆహ్, టఫ్‌గా అనిపించింది నాకు. సో, నేను ఒక్క క్వెషనే చేసి రిమైనింగ్ రిమైనింగ్ అటెంప్ట్ చేయలేదింకా. సో, ఎ ఎక్కడుంది? పేరాజంబుల్. ఇది. దీనిలో ఇదా అని నాకు కన్‌ఫ్యూజన్ ఉంది. కానీ ఇది బెట్టా. కానీ ఇది కరెక్ట్ అయింది. సో, ఇంగ్లీష్ 5 ఇన్‌కరెక్ట్ అయ్యాయి. ప్యాసేజ్ కొంచెం నాకు ఈజీగా అయితే ఈ ప్యాసేజ్ అయితే ఈజీగా ఉంది. క్వెషన్స్. ఇంకొక ప్యాసేజ్ ఇచ్చాడు. అది కూడా ఈజీగానే ఉంది. సో, ఈజీగా 20+ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వాంట్ నేను 24 అటెంప్ట్ చేశా. ఒక ఇన్‌కరెక్ట్ అయింది. అది కూడా ఈ క్వెషను. నేను ఇది సరిగ్గా చదవలేదు. ఎందుకంటే నాకు ఇక్కడ కన్‌ఫ్యూజ్ ఆప్షన్స్‌లో ఆన్సర్ చేసా, కరెక్ట్ చేసి మళ్ళీ నేను రాంగ్ పెట్టేసా ఈ క్వెషను. అండ్ డీఏస్ అయితే నేను ఒకటి కూడా అటెంప్ట్ చేయలేదు. ఎందుకంటే క్వెషన్స్ చూడండి ఎంత లెంథీగా ఉన్నాయో. ఇవి చేసే కంటే అర్థమెటిక్ చేయడం బెటర్ అని. సో, నేను అర్థమెటిక్, స్పీడ్ మ్యాథ్స్ అన్నీ చేశా. డీఐ చేసుంటే ఇన్ని మార్క్స్ వచ్చేవి కాదు. ఎందుకంటే ఆ క్వెషన్స్ ఆన్సర్స్ వస్తాయో కూడా తెలీదు. అంత టఫ్‌గా ఉన్నాయి. నెక్స్ట్ రీజనింగ్. ఆ రీజనింగ్ నేను ఒక సిల్లీ మిస్టేక్ చేశా. ఇ ఇక్కడ ఒక ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇచ్చాడు ఇది. చాలా ఈజీ ఇది. 4 మార్క్స్ పోయాయి. నేను అటెంప్ట్ చేయలేదు. నెక్స్ట్ క్రిటికల్ రీజనింగ్ అయితే స్కిప్ చేశా. టైం అయిపోయింది. ఈ పజిల్, బ్లడ్ రిలేషన్ పజిల్ ఒకటి చేశా. అండ్ ఈ పజిల్ ఒకటి చేశా. ఫస్ట్ ఈ పజిల్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఆల్మోస్ట్ 4 మినిట్స్ వేస్ట్ చేశా. చూడడానికి ఈజీగా అనిపించింది. బట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో, అందుకే ఈ పజిల్ స్కిప్ చేశా. నెక్స్ట్ ఇదైతే నాకు తెలీదు. సో, ఇవెప్పుడైనా స్కిప్ చేస్తాను. సో, ఇది స్కిప్ చేశా. సిల్లీ మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఒకటి చేయలేదు. అండ్ మిస్‌లీనియస్ క్వెషన్స్ నాయి ఇన్‌కరెక్ట్ అయ్యాయి. మీరు చూస్తే ఇక్కడ మిస్‌లీనియస్ క్వెషన్స్ ఎందుకు ఇన్‌కరెక్ట్ అయ్యాయో తెలీదు. ఇక్కడ ఏం రాంగ్ చేశానో అర్థం కాలే నాకు. చేశా బట్ ఎందుకు రాంగ్ అయిందో తెలీదు. నేను మళ్ళీ అనాలిసిస్ చేయాలి. సో, ఓవరాల్‌గా రీజనింగ్ అయితే మనము ఒక 30 స్కోర్ చేయొచ్చు. 30 స్కోర్ చేసేలాగే ఉంది. సో, మీలో ఎవరైనా అటెంప్ట్ చేసుంటే నాకు కమెంట్ చేయండి. మీ స్కోర్ ఎంత? అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. ఇంకా నేను నెక్స్ట్ మార్క్స్ కూడా అటెంప్ట్ చేసి అవి కూడా నేను షేర్ చేస్తా. సో, దట్స్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.